ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు చాలా మంది నాకు తెలియజేస్తూ ఉన్నారు, నన్ను అడుగుతూ ఉన్నారు, కుటుంబంలో ఏదో తెలియనటువంటి అంతు చిక్కనటువంటి సమస్యలు మీ యొక్క ఇంటిలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే ఏదో కూడా తెలియనటువంటి ఒక పీడలు కానీ విపరీతమైన అనారోగ్య సమస్యలు మీకు కానీ మీకు ఇంట్లో వాళ్ళకి కానీ కలగటం కానీ అయితే ఇటువంటి సమస్యలు అయినా ఉండొచ్చు. లేకపోతే కుటుంబంలో మీలో మీకు గొడవలు, మనస్పర్ధలు, చికాకులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనుకోండి. లేదు అని అంటే మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తితో మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడ్డాయి, ఇప్పుడు దూరం అవుతున్నారంటే లవ్ ప్రాబ్లమ్స్ అనమాట. అలాగే మీకు ఎక్కడ కూడా గుర్తింపు అనేటువంటిది లేదు, ఎంత కష్టపడినా సరే గుర్తింపు అనేటువంటిది లేదు, అవమానాలు కలుగుతున్నా కూడా భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ సఖ్యత లేకుండా గొడవలు అవుతూ ఉన్నా, లేకపోతే లవ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి పనులు అనేటువంటి జరగకుండా ఆటంకాలు విఘ్నాలు కలుగుతున్నట్లయితే కనుక మీ మీద కానీ మీ యొక్క ఇంటి వాళ్ళ మీద కానీ ఎవరి మీదనైనా కూడా ప్రయోగాలు అనేటువంటివి జరగబట్టడం కానీ ఎటువంటి సమస్య అయినా సరే అవన్నీ కూడా తొలగించేటువంటి ఈ యొక్క నిమ్మకాయతో చేసేటువంటి ఈ యొక్క తాంత్రికమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం ద్వారా తీసుకుని చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియని ఉపదేశం లేకుండా కూడా ఇది ఒక శక్తి బీజ మంత్రం కాబట్టి ఒక యూనివర్సల్ మంత్ర ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క పరిహారాన్ని, ఈ యొక్క ప్రక్రియని ఉపదేశం లేకుండా మీరు కూడా చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా పని చేస్తుంది, అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే మరి ఏం చేయాలి? మొట్టమొదటిగా ఈ యొక్క పరిహారాన్ని ఏదైనా సరే ఒక శుక్రవారం కానీ లేదు అని అంటే ఏదైనా సరే ఒక ఆదివారం కానీ మీరు ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేయొచ్చు. సుమారు సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యాలి. ఏం చెయ్యాలి? శుభ్రంగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మొదటి రోజు మాత్రం తలస్నానం చెయ్యండి. మొదలుపెట్టిన రోజు నుంచి వరుసగా 11 రోజులు చెయ్యాలి. అయితే మొదలుపెట్టినటువంటి రోజు తలస్నానం చెయ్యండి. మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ చక్కగా వెళ్ళి కూర్చోండి. ఒక రాగి పళ్ళెము తీసుకోండి, ఒక రాగి ప్లేటు. దయచేసి నేను చెప్పింది కాకుండా మళ్ళీ స్టీల్ వాడచ్చా, ఇది వాడచ్చా, రాగి ప్లేట్ లేదు ఏం వాడాలి, మరి రాగి ప్లేట్ లేకపోతే ఏం చేయాలి, ఇటువంటివి అడగవద్దు. వేరే ఆల్టర్నేటివ్స్ ఏమీ కూడా నేను చెప్పలేదు అని అంటే దాని అర్థము అవే వాడాలి అని అర్థం. మీరు పక్క నుంచి తెచ్చుకోండి, లేకపోతే కొనుక్కోండి, లేకపోతే ఇంట్లో ఉంటే వాడుకోండి, అంతే తప్ప వేరే మార్గం అయితే లేదు. ఎందుకంటే ఇది నేను కనిపెట్టినది కాదు, అక్కడ ఉన్నది ఉన్న ఫలంగా మనం చేస్తేనే ఫలితాలు వస్తాయి, తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా. అయితే రాగి పళ్ళెం అనేటువంటిది పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు ఇక రాగి పళ్ళెం పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఒక నిమ్మకాయని రోజ్ వాటర్తో కానీ లేదు అంటే గంగాజలంతో కానీ మారు కొంచెం తడిపి దాన్ని శుభ్రంగా అప్పుడు తుడిచేసేసి అప్పుడు ఒక్కసారి తడపండి. తడిపిందంటే దాంతో కడిగినట్టుగా అనమాట. రోజ్ వాటర్తో కానీ గంగాజలంతో కానీ కడిగినట్టుగా చేసి అప్పుడు దాన్ని శుభ్రంగా గుడ్డతో తుడిచేసి ఇప్పుడు ఇక రాగి పళ్ళెంలో మధ్యన పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ ఈ రెండు కూడా కలపండి. ఒక చిన్న బౌల్లో ప్లేటో చిన్నది ఏదైనా కూడా తీసుకుని పసుపు కుంకుమ రెండు కూడా కలిపి ఈ రెండు కూడా కలిపినటువంటి మిశ్రాన్ని ఈ యొక్క నిమ్మకాయ చుట్టూరా ఒక త్రికోణ ఆకారం గీయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ యొక్క చిత్రము, ఈ యొక్క ఇది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా గీయాలి అని చెప్పి. అర్థమైందా? లేదు అని అంటే కేవలం కుంకుమతో గీసి అప్పుడు మొదటి ఆకారం మళ్ళీ దాని చుట్టూరా ఒక పసుపుతో గీస్తానన్నా కూడా పర్వాలేదు. రెండు పసుపు కుంకుమ కలపకుండా ముందు కుంకుమతో గీసి దాని తర్వాత మళ్ళీ దాన్ని అంటుకుంటూ మళ్ళీ ఇంకో పసుపుతో కూడా ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మీరు నిమ్మకాయ చుట్టూరా త్రికోణాకారం గీయవచ్చు. ఈ విధంగా గీశారు కదా, గీసిన తర్వాత ఇప్పుడు మీరు ఎదురుకుండా కూర్చున్నారు, మీ ముందు రాగి ప్లేట్ పెట్టుకున్నారు, దాని మీద నిమ్మకాయ చుట్టూరా పసుపు కుంకుమతో త్రికోణాకారం అనేటువంటిది గీసుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయ కపతల అంటే నిమ్మకాయ ముందర ఒక అద్దం అనేటువంటిది పెట్టండి. హ్యాండీగా ఉండేటువంటి అద్దాలు ఉంటాయి కదా, ఇలాగ దానికి వెనకాల స్టాండ్ ఉంటుంది, అటువంటి ఒక అద్దం అనేటువంటిది పెట్టండి ఆ యొక్క నిమ్మకాయ ఎదురుకుండా. అంటే ఇప్పుడు మీరు ఆ యొక్క అద్దాన్ని చూస్తే ఆ యొక్క అద్దంలో మీకు నిమ్మకాయ కనిపించాలి, ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా? మీరు ఆ యొక్క కూర్చున్నటువంటి మీరు ఆ యొక్క అద్దంలో చూస్తే ఆ యొక్క అద్దంలో ఎదురుగుండా ఉన్నటువంటి నిమ్మకాయ అద్దంలో కనిపించాలన్నమాట. ఆ విధంగా అద్దం పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయ మీద కాస్త ఉప్పు అనేటువంటిది వేయండి. రాళ్ళ ఉప్పు వేస్తే మరీ మంచిది, మామూలు లేకపోతే సాధారణ ఉప్పు అయినా కూడా వేయచ్చు. రాళ్ళ ఉప్పు వేయడానికి ప్రయత్నించండి. అయితే కాస్త ఉప్పు అనేటువంటిది వేయండి. ఉప్పు అనేటువంటిది వేసిన తర్వాత ఇప్పుడు దాని పక్కన ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకోండి. దీపం కుందులు ఉన్నాయి వాడతామంటే కుదరదు, మట్టి ప్రమిద అంటే మట్టి ప్రమిదే. మట్టి ప్రమిద తీసుకుని ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించుకుని దాని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు మీరు కట్టిక నేల మీద కూర్చోకుండా
ఏదైనా సరే ఒక ఆసనం వేసుకోండి. అంటే ఒక దుప్పటి కానీ, మ్యాట్ కానీ, పీట కానీ ఏదైనా సరే నేల మీద కూర్చోకుండా. భూదేవి మన యొక్క తపశ్శక్తిని, మన యొక్క మంత్రశక్తిని ఆకర్షించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది కాబట్టి కటిక నేల మీద కూర్చొని సాధనలు చేయకూడదు. కాబట్టి ఏదైనా కూడా వేసుకుని ఇప్పుడు దాని మీద కూర్చోండి. మీరు పీట కానీ, ఆసనం కానీ, దుప్పటి కానీ ఏది ఉంటే అది. ఈ విధంగా దాని మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీరు ఏకాగ్రతగా ఆ యొక్క అద్దంలోకి చూస్తూ ఉండండి. ఆ యొక్క అద్దంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నిమ్మకాయని చూస్తూ ఇప్పుడు మీరు ఏవైనా సరే ప్రత్యేకంగా ఒక మనిషిని ఆకర్షించాలి అని అనుకుంటే కనుక ఆ యొక్క మనిషి నా పట్ల ఆకర్షింపబడాలి అనబడేటువంటి దృష్టి ఆ యొక్క మనిషిని తలుచుకుంటూ ఆ యొక్క అద్దంలో చూస్తూ ఏకాగ్రతగా ఆ మనిషి నా పట్ల ఆకర్షింపబడాలి, ఆ విధంగా అనుగ్రహించు అని చెప్పి మీరు ఏకాగ్రతగా చూస్తూ ఆ విధంగా మనసులో సంకల్పించుకుంటూ ఉండాలి. లేదు కుటుంబ పరిస్థితులు, అలాగే యొక్క కుటుంబ పరిస్థితులన్నీ ఈ యొక్క దెబ్బతో తొలగిపోవాలి, ఆ దోషాలన్నీ కూడా ఎగిరిపోవాలి అని చెప్పి అనుకోండి. లేకపోతే మీకు కానీ మీకు ఇంట్లో వాళ్ళ మీద ఎవరికైనా సరే ప్రయోగాలు అనేవి జరిగాయి, అవి వాళ్ళకి నివారణ అవ్వబడాలంటే ఈ యొక్క ప్రక్రియతో ఈ యొక్క పలానా ఇంట్లో ఈ యొక్క వ్యక్తి అంటే మీరు ఊహించుకొని తలుచుకోండి, ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు అనేటువంటి చెప్పుకుని తన మీద జరిగినటువంటి ఈ యొక్క ప్రయోగ బాధ, ఇటువంటి వశీకరణ మందు ప్రయోగాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి అనుకోండి. లేకపోతే మీకు ఏదైనా కూడా ప్రత్యేకంగా ఒక కార్యం అంటూ ఉంది, అది జరగట్లేదు, ఆటంకాలు విఘ్నాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. అద్దంలో తీవ్రంగా అది చూస్తూ ఆ యొక్క నిమ్మకాయని అద్దంలో చూస్తూ ఈ దెబ్బతో ఆ యొక్క కార్యం ఏదైతే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నారో దానికి అడ్డులు ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఈ యొక్క పరిహారంతో ఈ యొక్క నిమ్మకాయ యొక్క శక్తితో నాకు ఆ యొక్క కార్యక్రమం అనేటువంటిది విజయంగా జరగాలి, అది ముందుకు వెళ్ళాలి, ఆ యొక్క పని అనేటువంటిది అయిపోవాలి, సక్సెస్ అనేటువంటిది జరగాలి అని చెప్పి ఏకాగ్రతగా మీరు దృష్టి పెట్టండి. లేదు ఇదే విధంగా మీ యొక్క సిచ్యువేషన్ ఏదైనా సరే మీకు అవమానాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి, గుర్తింపు కావాలి, ఇంకా కూడా డబ్బులు కావాలి, ఏకాగ్రతగా ఆ యొక్క అద్దంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నిమ్మకాయని చూస్తూ నాకు గుర్తింపు అనేటువంటిది ఉండాలి, అందరూ కూడా నా పట్ల ఆకర్షింపబడాలి, నాకు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలగాలి, తద్వారా నాకు గుర్తింపు రావాలి, దాని తర్వాత డబ్బులు అనేటువంటివి రావాలి, ఆర్థికమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవాలి దీంతో అని చెప్పి నమస్కారం చేసుకోండి. మీకు అర్థమైంది కదా? మీరు ఎటువంటి సమస్య ఉంది, లేకపోతే ఎటువంటి దోషం ఉంది, ఎటువంటి ఇబ్బంది ఉంది, ఎటువంటి కష్టం ఉంది, మీ యొక్క ఏదైనా సరే కావచ్చు, ఇంట్లో తెలియనటువంటి సమస్యలు కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి పనుల్లో మీకు విజయం కలగాలి, అడ్డులు ఆటంకాలు వస్తుంటే కానీ, లేకపోతే అట్రాక్షన్ పవర్ కోసం కానీ, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లం కానీ, లవ్ ప్రాబ్లం కానీ, ఆ యొక్క సిచ్యువేషన్ మీ యొక్క కోరిక మీ యొక్క సంకల్పం ఏదైనా అవనివ్వండి, అద్దంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నిమ్మకాయని చూస్తూ ఒక 2 నిమిషాల పాటు ఏకాగ్రతగా అది మీకు తొలగిపోవాలి అని చెప్పి సంకల్పం చేసుకుని ఆ విధంగా మీరు దృష్టితో దాన్ని చూసుకుంటూ అది మీకు కష్టాన్ని చెప్పుకుని తొలగిపోవాలని చెప్పి అనుకుంటూ నమస్కారం చేయండి. ఈ విధంగా నమస్కారం చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అప్పుడు ఏకాగ్రతగా నేను చెప్పినటువంటి యొక్క మంత్రాన్ని అంటే చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే స్వాహ. విన్నారు కదా? ఇది ఆ యొక్క మంత్రం. ఇది యూనివర్సల్ మంత్రము, ఇది ఒక శక్తి మంత్రము, చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఇది అది అని తేడా లేకుండా సర్వ కోరికలు కూడా నెరవేర్చుకోగలిగే, అన్ని ఆకర్షణ శక్తులకు కానీ, లేకపోతే చేతబడులు ప్రయోగాలు ఇవన్నీ కూడా దూరం చేయడానికి కానీ, అడ్డులు ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగించి కార్య విజయానికి కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, ఇలాగానే ధనానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగించి ధనాన్ని ఇవ్వడానికి కానీ అన్ని విధాలుగా కూడా ఈ యొక్క మంత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క సంకల్పం ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఆ విధంగా చెప్పుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు మీరు జపం చేయండి. 108 సార్లు జపం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మధ్యలో ఆ యొక్క నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ యొక్క నిమ్మకాయ మీద మీ యొక్క కుడి చెయ్యి తాకుతూ ఉండేటువంటి విధంగా వెయ్యండి. అంటే నిమ్మకాయ మీద మీ యొక్క కుడి చెయ్యి అనేటువంటిది పెట్టండి, మీ యొక్క కుడి అరి చెయ్య పెట్టండి, దానికి తగలాలి. ఆ విధంగా నిమ్మకాయ మీద మీ యొక్క కుడి చెయ్యి వేసి ఇప్పుడు మళ్ళీ కూడా మీ యొక్క కోరిక, మీ యొక్క సంకల్పం ఏదైతే మీరు చెప్పుకున్నారో మొట్టమొదట మంత్ర జపం మొదలు పెట్టే ముందు మళ్ళీ కూడా ఆ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకోండి. ఇప్పుడు ఈ యొక్క దెబ్బతో ఈ యొక్క పరిహారంతో అది నాకు కలగాలి, ఆ యొక్క ఆకర్షణ శక్తి కలగాలి, లేకపోతే నేను కోరుకున్నటువంటి వాళ్ళ మనస్పర్ధలు తొలగిపోయి రావాలి, లేకపోతే నాకు అతి త్వరగా పెళ్ళేటటువంటి దెబ్బ, లేకపోతే నాకు ఆ ఆకర్షణ శక్తి కలిగి అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి, ధన సమస్యలు తొలగాలి, ఇంట్లో అంత చెక్కినటువంటి సమస్యలు ఈ యొక్క దెబ్బతో తొలగిపోవాలి, కుటుంబంలో ఎవరికి కూడా నేనంటే పడట్లేదు వాళ్ళతో పడాలి, లేకపోతే నా యొక్క భర్తతో పడాలి, లేకపోతే నా యొక్క భార్యతో పడాలి. ఈ విధంగా మీ యొక్క కోరిక అనేటువంటిది మళ్ళీ ఆ యొక్క నిమ్మకాయ మీద పెట్టుకుని చక్కగా చెప్పుకొని అది ఈ యొక్క పరిహారంతో ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి మీరు భావన చేసి అప్పుడు చెయ్యి తీసేయండి. చెయ్యి తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు,
అదే పూట ఆ యొక్క సమయంలో మీరు ఆ యొక్క నిమ్మకాయని తీసుకుని మీ యొక్క ఇంటి బయట ఒక తులసి మొక్క ఉండాలి ఖచ్చితంగాను. ఒక తులసి మొక్క లేకపోతే మీకు ఇంటి బయట ఏదైనా సరే దగ్గరలో ఒక చెట్టు ఉన్నా సరే పర్వాలేదు. ఇంటి లోపలైతే కూడా కాదు, ఇంటి బయట ఏదైనా సరే ఒక చిన్న తులసి మొక్క ఉన్నా, అంటే మీ యొక్క వాకిట్లో మీ యొక్క గుమ్మం బయట ఉన్నా కూడా పర్వాలేదు. అది అయితే చాలా ఉత్తమం. మీ యొక్క ఇంటి బయట గుమ్మంలో ఒక తులసి మొక్క ఉంటే పర్వాలేదు. లేదు ఇంట్లో ఉందండి అని అంటే ఇప్పుడు అక్కడ పెట్టుకోండి. ఈ యొక్క పరిహారం కోసమైనా కూడా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. ఇంటి బయట అంటే గుమ్మంలోని ఒక తులసి మొక్క కానీ, లేకపోతే ఇంటి బయట దగ్గరలో ఏదైనా ఒక చెట్టు ఉంటే ఆ యొక్క చెట్టు యొక్క మొదట్లో కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ యొక్క తులసి మొక్క యొక్క మొదట్లో ఆ యొక్క నిమ్మకాయని పెట్టేసేయండి. పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని చక్కగా మీ యొక్క పని అన్నిటిని చేసుకుని మీరు నిద్రపోతారు. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం పూట ఖచ్చితంగా ఇప్పుడు మీ యొక్క ఇంటి దగ్గర కూడా ఉండకూడదు అది. కాబట్టి మీరు ఎక్కడైతే నిమ్మకాయని పెట్టారో మళ్ళీ వెళ్ళి ఆ యొక్క నిమ్మకాయని తీసుకోండి. అంటే ఇంటి గుమ్మం బయట ఒకవేళ తులసి మొక్కలో పెట్టారంటే మళ్ళీ తీసుకోండి, లేకపోతే ఇంటి బయట ఏదైనా దగ్గరలో చెట్టు దగ్గర పెట్టారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ యొక్క నిమ్మకాయని తీసుకుని ఇప్పుడు ఇంటికి దూరంగా ఎక్కడైనా సరే ఒక దారమట ఎక్కడైనా సరే పారేసేయండి. అంటే మరి చెత్త, డ్రైనేజ్లు, డస్ట్బిన్లు, చెత్త చెదారం ఉండే చోట విసరకూడదు. ఏదైనా సరే ఒక దారమటే విసిరేయాలి. మీరు ఎక్కడైనా కొంచెం ఇంటికి దూరంగా విసిరేయండి. విసిరేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు తిరిగి ఇంటికి రండి. ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని అప్పుడు మీ యొక్క దినచర్య అనేటువంటిది మీరు కొనసాగించవచ్చు. ఈ విధంగా ఉదయం పూట చేస్తారు కదా, మళ్ళీ అదే రోజు మళ్ళీ రాత్రి 6:30 నుంచి 8:30 మళ్ళీ ఫ్రెష్గా రాగి పళ్ళెం పెట్టుకోండి. మళ్ళీ ఫ్రెష్గా ఒక నిమ్మకాయ అనేటువంటిది సిద్ధం చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియ ఇదే విధంగా మీరు ఆచరించాలి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం పూట మీరు లేవంగానే ఆ యొక్క అంటే రాత్రి అంతా ఒక రాత్రి పాటు మాత్రమే అది మీకు ఇంటి గుమ్మం బయట ఉండాలి. ఆ యొక్క నిమ్మకాయ ఇంట్లో కాకుండా ఇంటి గుమ్మం యొక్క బయట ఉండాలి. ఒక తులసి మొక్క దగ్గర చెట్టు దగ్గర పెట్టేసేయండి. అప్పుడు రాత్రి అంతా ఉండింది కదా, ఇప్పుడు ఉదయాన్నే మీరు లేచి దాన్ని తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడైనా కూడా పారవేసేయాలి. ఈ విధంగా వరుసగా ఒక 11 రోజుల పాటు చెయ్యాలి. ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి కష్టాలైనా సరే మీకు తొలగిపోయేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఇది. అయితే ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇవన్నీ కూడా మీకు మీ యొక్క తోటి వాళ్ళకి, మీకు ఇంట్లో సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా చెప్పాను, ఈ యొక్క మంత్ర సాధనలోకి సంబంధించిన ఏవైనా సరే గుప్తం అంటే రహస్యంగా ఉంచి చేస్తేనే దానికి శక్తి, ఫలితం అనేటువంటిది ఎక్కువ. అంతేగాని మీ యొక్క పక్కోడికి చెప్పడం, నలుగురికి చెప్పడం, ఈ విధంగా అందరికీ కూడా చెప్పుకుంటూ నేను ఇలా చేస్తున్నాను, దీనికోసం ఇలా మొదలు పెట్టాను, ఇలా చేస్తున్నాను అంటే మీరు చేస్తున్నటువంటి శక్తి అనేటువంటిది ధారగా వెళ్ళిపోతుంది అనమాట మీ నుంచి. ఆ యొక్క శక్తి అనేటువంటిది పోతుంది అలాగే చెప్పుకుంటే. కాబట్టి చెప్పకుండా ఈ యొక్క సాధన అనేటువంటిది మీరు చేసి మీరు కోరుకుంటున్నటువంటి విధంగా ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి పొందొచ్చు. ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో అది మీకు తొలగిపోతుంది అనమాట. వరుసగా ఈ యొక్క ప్రక్రియని 11 రోజుల పాటు చేస్తే కేవలం ధర్మబద్ధంగా ఎవరిని కూడా హామీ పొంచకుండా, ఎవరి గురించైనా హామీ కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, నాశనం చేయాలి ఇటువంటి ఉద్దేశాలు లేకుండా చేస్తే ఎటువంటిదైనా సరే పనిచేస్తుంది. ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికలు ఏవైనా సరే ఫలిస్తాయి. ఆ యొక్క అమ్మవారికి తెలుసు కదా, ఇది చాముండ అమ్మవారి యొక్క శక్తి బీజమంత్రం. అమ్మవారికి అన్నీ తెలుసు కాబట్టి మీరు ఎటువంటి ఉద్దేశంతో దేనికోసం ఇది చేయాలి అని అనుకుంటున్నారో తప్పుడు ఆలోచనలతో కనుక చేస్తే వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం మీ యొక్క కష్టాలు, మీ యొక్క ఇబ్బందులు, మీ యొక్క సమస్యలు మీరు మాత్రమే ఎదగడం కోసం చేస్తే ఎటువంటి దోషము, తప్పు లేదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క 11 రోజుల పాటు కూడా మీరు మాంసాహారం కానీ, ధూమపానం కానీ, మద్యపానం కానీ ఇవేమి కూడా మీరు స్వీకరించకూడదు. ఈ యొక్క 11 రోజులు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేంత వరకు మాంసాహారం, ధూమపానం, మద్యపానం నుంచి దూరంగా ఉండాలి. అయితే ఆడవాళ్ళు కూడా ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించవచ్చు. అయితే ఆడవాళ్ళకి మధ్యలో కనుక ఒకవేళ ఆటంకం వచ్చినట్లయితే 5 రోజుల పాటు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ 6వ రోజు నుంచి మీరు కొనసాగించవచ్చు. ఎక్కడ ఆపారో అక్కడ. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.